నాటుకోడి మామూలుగా అయితే వాటర్లో చేస్తారు, అలా కాకోకుండా ఇలా నాటుకోడి చేతులతోనే బొచ్చంతా పీకి తాటేకుల మీద కాల్చి పసుపు రాసి దాన్ని శుభ్రంగా కడిగి తింటేనే ఒరిజినల్ నాటుకోడి టేస్ట్ బాగుంటుంది. కష్టపడేవాళ్ళు దేవుడి వల్ల ఇక మా నాన్న కూడా మారటం వల్ల మా అక్కకి 96లో గోల్డ్ మెడల్ ఇచ్చారు. అప్పుడు పేపర్లో పేరు రావటం గొప్ప, ఫోటోతో వేసారు. ఆ గోల్డ్ మెడల్ కూడా ప్యాకెట్లో పోగొట్టారు మా నాన్న. బాబా మీరు మా స్పెషల్ గెస్ట్ మీరు. ఫ్రెండ్స్ చూసారా, గ్యాస్ పోయి టక్ మని వెలిగించి దాంతో భూ అని కొడతారు. అది కాదు, తాటాకు, మన న్యాచురల్ ఆకులు. ఐడియా ఉందా? ఎంతమంది తాటి చెట్లు గ్యాస్ పోయి వెలిగిద్ది. ఒక్కసారి వెలిగితే చక్కగా 2 గ్రిల్స్ ఏర్పడినారు కిషోర్ గారు. సన్నని సెగ మీద, అది సన్నని సెగ మీద దాన్ని కాలుస్తున్నారు. వీడియో తీసి నాకే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీ టేస్ట్ తగ్గట్టు నేను అందుకనే ఉంచాను సార్. ఇది సపరేట్. మీరు రాత్రి ఫోన్ చేసినప్పుడే ఇందాడు కూడా అడిగారు కదా. గుడ్డు పెడతాను, గుడ్డు 50 రూపాయలు. ఇది మనం అట్లా ఆశపడకూడదు. పగలగొట్టు తినేసావు అది ఒకటి. ఒరిజినల్ బాదం పప్పు ఇది. చికెన్ కొట్లో తూసేటువంటి 1 కిలో రాయితో న్యాచురల్గా పగలగొట్టి తినేస్తున్నటువంటి బాదం పప్పు. అబ్బా, వదిన గారు ఎంతో కష్టపడి నాకు ఒక బాదం పప్పు ఇచ్చారు, నేను తినేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. కమ్మగా తింటా నిన్ను, కాల్చుకు తింటా నిన్ను. పడుకొని పొద్దులేసి వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు వెళ్ళి బిర్యానీ రోజు తెచ్చుకొని తినేసి. ఎందుకు మేడం, చక్కగా ఇంకో కోను వస్తాను. మా ఆవిడ బాగుండి అమ్మగారు సూపర్ వండుతారు. లే మళ్ళీ బయటకు వెళ్ళి ఈ గుడ్లు చీరలు ఉడికేటప్పుడు ఇవ్వాలి. అవును సార్. ఇదిగో అమ్మా, మీకు బాయిలర్ ఎంత లేతగా ఉంటుంది, ఇది కూడా అంతే ఉంటుంది. నాటుకోడి హార్డ్నెస్ ఉండదు, మా కోడి మళ్ళీ ముదురు ఉంటుంది, ఫ్యాట్ తక్కువ ఉంటుంది. అది 3-4 సంవత్సరాల కోడి, 15 సంవత్సరాలు బతికిద్ది కోడి. మేక కూడా బతకదు 2 సంవత్సరాలు. సార్ జాయింట్ లాలీపాప్లు ఉండాలా, కర్రీ ముక్కైనా? సరే అమ్మా. ఇది లేతగా బాయిలర్ లాగా ఉంది. గుడ్లు పెట్టే కోడిని అన్నయ్య కోసం భోజన ప్రియుడని అర్థమైపోయింది మా అన్నయ్య. ముడ్డు పోస టాప్ సార్, ముడ్డు పోస ఇది అసలు అమృతం లాగా ఉంటది అది. అమ్మా ముడ్డిపోస నాకేయమ్మా. చాలా పెద్ద పెద్ద వాళ్ళు మేము కోసేటప్పుడు తినేస్తారండి ఇక్కడికి వచ్చి. స్కిన్ అంటే అలవాటు అది అలవాటు లేని వాళ్ళు. ఏది నడుము ఒక చిన్న స్కిన్ ఏది చాలా బాగుంటది సార్. నేను తినేస్తాను అమ్మా. ఎట్రా అమ్మా. నేను చెప్పే అబద్ధం కానీ తిని చూడండి. ఓకే. నాటుకోడి మీద నడుము మీద స్కిన్ అన్నమాట ఇది. రుచి మాటల్లో ఉంటది,
ఏంటి అది మీరు తింటాను, నేను ఆస్వాదిస్తాను, మీరు చూడండి. వచ్చేసి రుచి మాటల్లో చెప్పలేము, అంత టేస్టీగా ఉండిద్ది. నడుము మీద ముక్క చర్మం. ఓం భీం బుస్. గన్నవరంలోనే ఉన్నాం ఇంకా. ఎలా ఉంది చెప్పు, మళ్ళీ అటు వెళ్ళిపోతావి. ఎండి కొబ్బరి లాగా చక్కగా స్మూత్ గా నవ్వులే కొందుకు టేస్ట్ వస్తుంది. తింటా అంటే అలవాటు ఉండాలి. అది మేము మన దాని పేరేంటి చర్చిలో మేకపోతులు కోసేవాళ్ళం. ఇక దాని చెవులు కాల్చేవాళ్ళు కదా, చెవులు తెల్లారుజామున తినేస్తానే ఉండేవాళ్ళం. జాతి కలిగింది, రేర్ కరార్. ఏం పేరు దాని పేరు? పచ్చకాకి. పచ్చకాకి. చెయ్యి వేస్తే నెమలిలాగా చెయ్యి జారుతుంది. నాటుకోడి కోసం మసాలా రెడీ చేస్తున్నారు. 6 ఇలాచి, 10 లవంగాయలు, 1 ఇంచు దాచిన చెక్క 2, వాటిని అటు ఇటు ఆడించాలి. ఈ పాటలన్నీ పచ్చకాకి నాటుకోడి, దానికోసం ఈ ప్రిపరేషన్. మిరియాలు, సన్నని సెగ మీద దోరగా అటు ఇటు. ధనియాలు, ఇవి మీడియం ఫ్లేమ్లో లైట్గా ఎదిగేప్పుడు చక్కగా పొడి మసాలా పడతాకి సాక్షాత్కంగా బాగుంటుంది. ద్వారగా ఏగిపోయినాయి, వాటిని తీసుకొని కొంచెం 1 మినిట్ చల్లార్చు. కొంచెం కాల్చుకోవాలి. మన యొక్క వెండి కొబ్బరిని చక్కగా ఇలా కాల్చుకోవాలి లైట్గా. ఎప్పుడు పచ్చి కొబ్బరి అందరూ వేస్తారు, వెండి కొబ్బరిని ఇలా హీట్ చేసి టేస్ట్ బాగుంటుంది. మజ్జిగ తిప్పుతుంది అనుకున్నారా? కాదు. ఇక ఉల్లిపాయలు చూసారు ఎట్ట కట్ అయిపోయినాయో. ఫ్రెండ్స్ మీరు కూడా ఒకటి కొనుక్కోండి ఫ్రెండ్స్, కళ్ళు మండవు, చక్కగా పచ్చి పిచ్చి తొందరగా అయిపోద్ది. హౌస్ ఓనర్ గారు వచ్చింది. పట్టించుకొని వచ్చిన నాటుకోడి ముక్కలను వాటర్లో ఇలా శుభ్రం చేసుకోవాలి. ఇది గుడ్డులు పెట్టేటట్టు కోడి కాబట్టి అవి గుడ్లు చేయరు. చూడండి ఫ్రెండ్స్, మనం ఫ్రై చేసి పెట్టుకున్న స్పైసెస్ అన్నీ ఇలాగ పొడిలా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో కొంచెం గసగసాలు వేసుకున్నాను, అలాగే ఇందాక ఎండు కొబ్బరి కాల్చుకున్నాం కదా, ఇది మొత్తం మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ముందుగానే తరిగి ఉంచినటువంటి ఉల్లిగడ్డలు. అంటే నేను పచ్చి కొబ్బరి వేసేదాన్ని. పచ్చి కొబ్బరి గసాలు వేసేదాన్ని. గసా నేను ఎక్కువ వాడట్లేదు, నువ్వులు బలంగా అంటే బలంగా ఆరోగ్యానికి మంచిదని వెజ్లో వాడితే బాగుంటుంది, నాన్ వెజ్లో బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సాంబార్ ఉందక్క, చారు పెడదాం. చారు పెడదాం, దీనికి చారు అయితే చింతపండు చారా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాము.
నాటుకోడి అయితే చాలా లేతగా ఉందండి, లేత దెబ్బలాగా ఉంది. ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా ముక్కలకి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో 2 మినిట్స్ అవ్వగానే ఇందులో నుంచి వాటర్ వస్తాయి. ఆ నీస్ వాటర్లోనే ఈ ముక్క మొత్తం ఉడికిపోయి దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పసుపు వేసుకోవాలి. అంటే ఇది 2 వైపులా ఉంటుంది అన్నమాట. అటు కావాలంటే సరే. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువే వేసుకోండి ఫ్రెండ్స్, నీసు వాసన రాకుండా ఉండిద్ది. ఇది మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. చూస్తే అనిపిస్తుంది. వాడికి ఇష్టం వద్దు నాటుకోడి. బిస్కెట్లు వెళ్తారు ఇప్పుడు అందరు బయటికి. ఇలా కలుపుకున్న తర్వాత మగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గసగసాలు, కొబ్బరి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం గసగసాలు కొబ్బరి వేసాం కాబట్టి గసగసాలు వేసినామంటే అడుగు పట్టేసిద్ది. అలా అడుగు పట్టకుండా మధ్యలో ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ స్పైసెస్ అన్ని మసాలా కొట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ మసాలా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్ని ముక్కలు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే ముక్కలు మరింత టేస్టీగా ఉంటాయి. ఈ కూర మొత్తం సిమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి సన్న సగ మీద, అప్పుడే కూర అనేది మంచి టేస్టీగా ఉంటుంది. ఒక 2-3 నిమిషాల వరకు ఉడికించుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాము. మనం పొడి మసాలా ముందేసుకోవడం వల్ల ఏంటంటే ఈ ముక్కలకు పట్టి ముక్కలు మంచి మసాలా పట్టేసేసి మంచి టేస్టీగా ఉంటాయి. మనం లాస్ట్లో వేసుకుంటే ఓన్లీ స్మెల్లే వచ్చిద్ది. ఇలా ముందేసుకోవడం వల్ల ముక్కకు పట్టిద్ది మసాలా అనేది, అందుకని ముందేసేసుకున్నాము. తగినంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్, మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాము. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఒరిజినల్ నాటుకోడి అండి. మా బావగారికి తెలిసిన వాళ్ళు నాటుకోడి హబ్బు నడుపుతుంటారనమాట. ప్రత్యేకంగా మా బావగారి గురించే సంవత్సరం పాటు ఆ పెట్టని పెంచి ఇవాళ మేము విజయవాడ వచ్చాము. వాళ్ళు నిన్నటి నుంచి అయితే ఫోన్ మీద ఫోన్లు చేస్తున్నారు. ఇంక ఇవాళ వెళ్ళి తీసుకొచ్చాం అన్నమాట. అసలు ఆ పెట్ట అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. కారం వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, కారం పచ్చి వాసన పోయే వరకు ఒక 2 సెకండ్స్ మగ్గనిచ్చుకుందాము. ఇలా మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఆ కారం అనేది పచ్చి వాసన పోయిద్ది. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ప్రిపేర్ అయిందో. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాము. మూడు గ్లాసులు ఉంటాయి కదా అక్క వాటరు. నాటుకోడి కదా ఫ్రెండ్స్, ముక్క మునిగే వరకు వాటర్ వేసుకోండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూరని ఉడికించుకోవాలి ఈ వాటర్లో. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అనేది ఇంత వేసుకున్నాను, ముక్క మునిగే వరకు వేసుకున్నాను. ఎందుకంటే నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ముక్క మునిగే వరకు వాటర్ వేసుకొని ఈ వాటర్ అంతా ఎగిరిపోయి కూర దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి.
ఈ నాటుకోడి కుక్కర్లో వండుకుంటే టేస్ట్ అంత బాగోదు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఇలా వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుని కొంచెం టైం పట్టినా సరే ఇలా వండుకోండి, చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. ఇందులో కొంచెం గుడ్లు సేర వచ్చింది. ఇవి కూర కొంచెం దగ్గరికి అయింది. ఇప్పుడు వేసేసుకుందాము. ముందే వేసుకుంటే ఈ గుడ్లు అనేవి కొంచెం పగిలి నీసువాసన వచ్చేసిద్ది. అందుకని కొంచెం లాస్ట్లో వేసుకోవాలి. కొంచెం వాటర్ ఉందనగా వేసుకుంటే ఈ గుడ్లు ఊరికినే ఉడికిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అంతా ఇంకి ఎగిరిపోయి కూర దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. చూసారుగా ఫ్రెండ్స్, మంచి కలర్ఫుల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండిద్ది. ఒక సంవత్సరం వయసు కలిగిన పచ్చకాకి పెట్ట. ఎలా ఉంది బాబు గారు? ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా? మసాలాలు ఆర్టిపులో చెప్తున్నా, చాలా చాలా బాగుంది. దీనికోసం ఉండిపోయా ఒక రోజు విజయవాడ. కూర బాగుందా? కాకపోతే కోడిని వండినా, కోడి కూర వండినా అక్క బాగుందా? అవన్నీ కాదు, కోడి బాగుంటది. దాన్ని తెచ్చిన తర్వాత వండిన విధానంలో ఉంటది. అది ఎన్ని మార్కులు వేసా మమ్మీకి? నాటుకోడి నీ స్టైల్లో చెప్పు. అందులో కలర్ ఏంటి తెలుసా? పచ్చకాకి. దాని కలర్ దాని మీద చెయ్యేసి అక్కడ నూనె నెమల్లాగుంది. అంటే దాని యొక్క ఫలితం అవన్నీ చెప్పారు. సరే నీ స్టైల్లో చెప్పు. తిని చెప్పలేదు, నోట్లో లాలాజీ ఊరిపోతుంది. బేబీ నాటుకోడి ముక్క తినేచా, టేస్ట్ ఎలా ఉంది తెలుసా? ఓ వండర్ఫుల్. పచ్చకాక పచ్చకాకి నాటుకోడి. గుమగుమలాడిపోతుందా? మన ఇంట్లోనే ఇది అనుకున్నావా? కోడిని ఆయన మొక్క పెట్టుకోవడం. కోడిని చూపించాడు. ఎలా ఉంది? పళ్ళని చూపించు. కనిపించట్లా. బేబీ నాటుకోడి వేసేస్తున్నా.